ఇది పొద్దున్న మా స్వీపర్ వచ్చి షట్టర్ ఓపెన్ చేస్తే రేకులు పలగొట్టున్నాయి, కింద దొంగతనం జరిగిందని నాకు వెంటనే కాల్ చేయడం జరిగింది. నేను అప్సిగూడ నుంచి వచ్చినాను. వచ్చి చూస్తే సుమారుగా మొత్తం ఈ కాంప్లెక్స్లో 9 షాపులల్లా దొంగతనాలు జరిగినది. పైన అంటే మాది యాజ్బెస్టాస్ షీట్స్తోని ఈ షట్టర్స్ ఉంటాయి. దీంట్లో ప్రతి దాంట్లో కూడా ఒక రాయి ఎత్తేసి యాజ్బెస్టాస్ షీట్స్ను పలగొట్టి లోనకి దిగి అన్నీ విధ్వంసం చేసిండు. ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి టైంలో కూడా జరుగుతున్నాయి. అంటే నా దాంట్లో జరగలేదు, కానీ ఇంతకుముందు నా పక్క షట్టర్లో కూడా జరిగినాయి. పోయిన సంవత్సరం కూడా జరిగింది. ఇక్కడ మెడికల్ షాపులు ఇప్పుడు జరిగిన మెడికల్ షాప్లో కూడా ఒక 6-7 నెలల క్రితం జరిగింది. ఇది 9 షాపులలో కలిపి సుమారుగా 5 లక్షలు ఉంటుంది నష్టం, జరిగిన ఆస్తి నష్టము. కానీ దొంగతనం సొత్తు వచ్చేటప్పటికి ఒకరిది 5,000, ఒకరిది 15,000, తర్వాత మొత్తం కలిపితే ఒక 50,000 వరకు ఉంటాయి. నా షాప్లో మాత్రం దొంగతనం జరగలేదు, కానీ సుమారుగా 60,000-70,000 రూపాయల ఆస్తి నష్టం అయితే జరిగింది. దీన్ని దయచేసి ఈ పోలీసులు మీ మీడియా ద్వారా కోరుకునేది ఏంటంటే, పోలీసులతోని ఈ దొంగలను దొరకబట్టి మళ్ళోసారి దొంగతనం జరగకుండా తగిన కఠిన చర్యలు తీసుకోవాలని నా విజ్ఞప్తి.